ఉమ్మడి ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మూడవ రోజు పాలేరులో పర్యటిస్తున్నారు షర్మిల. అకాల వర్షంతో ఎవరైతే నష్టపోయారో ఆ రైతుల్ని పరామర్శిస్తూ వారికి ధైర్యం చెప్తున్నారు. అదే స్థాయిలో ఇక ఆమె ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం యొక్క వైఫల్యాలు రైతు ప్రభుత్వంగా చెప్తున్నటువంటి కేసీఆర్ పై ఆమె సూటిగానే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్ చేసి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే వైఎస్ఆర్టీపీ పార్టీ ఉందో దానికి ఖమ్మం జిల్లా పరంగా షాక్ తగిలిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా గత 2-3 రోజుల నుంచి వైఎస్ షర్మిల అయితే ఈ యొక్క తడిచిపోయినటువంటి ధాన్యాల పరంగా రైతులని ధాన్యాల పరంగా అదేవిధంగా పంటల పరంగా రైతులను అయితే పరామర్శనకైతే ఈ గత 2 రోజుల నుంచి అయితే జిల్లాలో అయితే పర్యటిస్తున్న నేపథ్యంలో ఆమెకి ఊహించని షాక్ తగిలిందని కూడా చూడొచ్చు. ఎందుకంటే ఆమెకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి లక్కినేని సురేందర్, అదేవిధంగా ఆయనతో పాటు లక్కినేని సుధీర్ మరియు ఆయనతో పాటు సుమారు ఒక 15 మంది కూడా వైఎస్ఆర్టీపీ పార్టీకి అయితే రాజీనామా చేసినట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీలో గెలిచి ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీగా గెలిచి అనంతరం ఆయన రాజీనామా చేసి అధికార బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు నాయకులందరూ కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏదైతే వైఎస్ మీద అభిమానంతో అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఈ లక్కినేని సుధీర్ అనే వ్యక్తి గత 7 సంవత్సరాలుగా కూడా గత 7 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీలో ఉండి అనంతరం ఏదైతే వైఎస్ఆర్టీపీ షర్మిల స్థాపించినటువంటి ఈ యొక్క పార్టీలోకి అయితే వచ్చిన నేపథ్యంలో ఆయన ఒక జిల్లా అధ్యక్షుడిగా అయితే బాధ్యతలు అయితే చేశారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏదైతే కార్యకర్తలందరినీ కూడా సమన్వయంతో కలుపుకుంటూ పోతూ అదే విధంగా పార్టీని ఒక రూపం అయితే తీసుకొచ్చినట్టుగా కూడా చూడొచ్చు. అయితే గత కొన్ని రోజులుగా ఆయనకి పార్టీలో అంటే పార్టీ అధిష్టానం పరంగా ఆయనకున్న అసంతృప్తి నేపథ్యంలో మొన్న గత 2 రోజుల క్రితం ఆయన పార్టీకి అయితే రాజీనామా చేస్తున్నట్లుగా కూడా అదేవిధంగా ఆయనతో పాటు అనేక మంది మండల అధ్యక్షులు ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అయితే రాజీనామా చేస్తున్నట్లుగా కూడా ప్రకటించినట్లుగా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే షర్మిల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ యొక్క పర్యటన నేపథ్యం అదేవిధంగా పాలేరు నుంచి తను పోటీ చేస్తానని వెల్లడిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే ఆమెకు ఒక షాక్ అనే చెప్పొచ్చు. ఎందుకు ఈ యొక్క ముఖ్య కాడర్లో ఉన్నటువంటి లక్కినేని సుధీర్ అనే వ్యక్తితో పాటు అనేక మంది కూడా ఒకటేసారి రాజీనామా చేయడం, అదే విధంగా ఏదైతే రాష్ట్ర నాయకత్వములో ఉన్నటువంటి సతీష్ అనే ఒక వ్యక్తి ఈ యొక్క కార్యకర్తలందరినీ అంటే ఏదైతే మా నాయకులు ఉన్నారో జిల్లా అధ్యక్షులు ఉన్నారో వారందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఈ యొక్క లక్కినేని సుధీర్ దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు అకౌంట్ లో వేయించుకున్నారు. అదేవిధంగా 6 లక్షల రూపాయలు కూడా ఆయన క్యాష్ తీసుకున్నట్లుగా కూడా ఈ యొక్క రాజీనామా చేసే సందర్భంలో లక్కినేని సుధీర్ అయితే వెల్లడించినట్లుగా కూడా చూడొచ్చు. ఈ విధంగా అంటే ఎంత కష్టపడి పనిచేసినట్టు కూడా రాష్ట్ర నాయకత్వం ఈ యొక్క కార్యకర్తల్ని కానీ నాయకుల్ని కానీ గుర్తించట్లేదని వీరైతే వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క వైఎస్ఆర్టీపీ పార్టీలో అయితే ఈ యొక్క రాజీనామాల పర్వం అనేది ఈ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అనేక మంది అధ్యక్షులు కూడా ఈ రాజీనామాలకు వెళ్తూ ఈ రాజీనామాలు చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్టీపీకి గట్టి దెబ్బే తగులుతున్న ఒక చర్చ అయితే జిల్లాలో ఒక చర్చ నడుస్తుంది. రాజశేఖర్, చూసుకుంటే వైఎస్ఆర్ బిడ్డ పాలేరు నుంచే పోటీ చేస్తుందని కూడా ఆమె పరిస్థితి షర్మిల. మరి ఈ ప్రభావాన్ని చూసుకుని ఆమె టికెట్ ఒకవేళ అక్కడే తీసుకుని అక్కడి నుంచే పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది రాజశేఖర్. ఏదైతే షర్మిల అంటే పాలేరులో షర్మిల పోటీ చేయడానికి ముఖ్య కారణం అక్కడ తన ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది అనే ఒక ఉద్దేశంతో పాలేరు నుంచి అయితే పోటీ చేయాల్సింది. కానీ ఈ యొక్క జిల్లాలో అంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఆ పార్టీకి సంబంధించి కార్యకర్తలు నడిపించాల్సినటువంటి జిల్లా అధ్యక్షులు అదే విధంగా ముఖ్య పదవులలో ఉన్న వారిని అందరినీ కూడా కాపాడుకోలేని పక్షంలో వారు ఎంత ఓట్లపై అయితే ప్రభావితం అయితే కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క షర్మిల పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా క్యాడర్ మీద గట్టి దృష్టి పెట్టలేదని కూడా చూడొచ్చు. గత కొన్ని నెలల క్రితం భద్ర జిల్లాలో కూడా ఒక నాయకుడు అంటే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నరోల నారాయణ అనే వ్యక్తిని కూడా తన ప్రవర్తన బాలేదనే ఉద్దేశంతో పక్కబెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఖమ్మం జిల్లాకి సంబంధించి లక్కినేని సుధీర్ తనంతట తానే పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఈవిగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అంటే పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్నటువంటి నాయకులను కూడా ఒకరి వెంట ఒకరు రాజీనామాలు చేసుకుంటూ లేదా వారు పార్టీలోంచి తీసేస్తూ వెళ్తే కొత్త క్యాడర్ తోటి వీళ్ళు ఏ విధమైనటువంటి అంటే ముందుకు వెళ్తారనేది ఒక ప్రశ్నార్థకంగా మారిందని కూడా చూడొచ్చు రాజశేఖర్.
ఒకటి నవీన్ అంటే ఇదే క్రమంలో ఒకవేళ ఆమె పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా మిగతా పార్టీలు ఏవైతే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ పోటీ ఎదుర్కొని గెలిచే అవకాశం, ఎందుకంటే ఎలక్షన్ మోడ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 4 నెలలు అని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఒకవేళ ఆమె అక్కడి నుంచి నిర్ణయం మార్చుకునే అవకాశం ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా భవిష్యత్తు తరంలో? అయితే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం పాలేరును మాత్రమే ఎంచుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అక్కడ తన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, అంటే పాలేరులో పోటీ చేయడానికి వీరి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. అదే విధంగా మరొక సామాజిక వర్గానికి వీరు అత్యంత దగ్గరగా ఉన్న నేపథ్యంలో వారికి అంటే ఓట్లు ఎక్కువగా వస్తాయన్న ఒక ఉద్దేశంతో మాత్రమే పాలేరు నుంచి షర్మిల సీట్ ఎంచుకోవడం కారణం. అయితే ఈ నేపథ్యం అయితే ఇప్పుడు పాలేరులో అయితే రాజకీయ వేడి కూడా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి కందాల ఉపేందర్ రెడ్డి ఉన్నారు, అదే విధంగా తుల నాగేశ్వరరావు కూడా ఆ యొక్క సీటుకి గట్టిగానే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, అదే విధంగా కాంగ్రెస్ ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ యొక్క పాలేరు నుంచే పోటీ చేస్తున్న నేపథ్యంలో షర్మిల వీరందరినీ కూడా తట్టుకొని ఇంటి పార్టీ నేతల తలనొప్పిని, అదే విధంగా బయటి పార్టీలకి పోటీని తట్టుకుని ఎంతవరకు విజయం సాధించగలుగుతుంది అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా ఉందని కూడా చెప్పొచ్చు రాజశేఖర్.